హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం ముగియకముందే అధికార పార్టీ మరో భారీ యుద్ధానికి సమరశంఖం పూరించేలా కనిపిస్తోంది. మున్సిపల్ మరియు సర్పంచ్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జోష్లో ఉన్న కాంగ్రెస్ ముందుగా కోర్ అర్బన్ ఏరియాల్లోని 3 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించడమా లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లడమా అనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అసలు ప్రభుత్వ వ్యూహం ఏంటి? ఏప్రిల్ నెలలో ఏ ఎన్నికలు రాబోతున్నాయి? మార్చి మొదటి వారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అటు పాలన ఇటు అసెంబ్లీతో మంత్రులు బిజీగా ఉంటారు. దీనికి తోడు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి. పరీక్షల సమయంలో మైకులు, ప్రచారం, పోలీసు బలగాల తరలింపు సాధ్యం కాదు. మే నెలలో తీవ్రమైన ఎండల కారణంగా పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎండాకాలంలో సహజంగా వచ్చే త్రాగునీరు, విద్యుత్ కోతలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదం ఉందని సర్కారు భావిస్తోంది. అందుకే ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 30 లోపు ప్రక్రియ అంతా పూర్తి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మున్సిపల్ ఎన్నికలతో పాటు 2 నెలల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున స్థానాలను సొంతం చేసుకుంది. మొదటి నుంచి కోర్ అర్బన్ ఏరియాల్లో కాంగ్రెస్కు పట్టు లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆ పార్టీ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోలేదు. దీంతో ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తుంది. ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పార్టీ శ్రేణులు మంచి జోష్లో ఉండగా ఈ సమయంలోనే కోర్ అర్బన్ ఏరియాలోని మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తే పాజిటివ్ రిజల్ట్ వస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి తిరుగు లేకుండా ఉంటుందని ప్రభుత్వ పెద్దలు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. జిహెచ్ఎంసీ పునర్విభజనలో భాగంగా ఇటీవల 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయగా ఈ 3 కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించి తమ ఖాతాలో వేసుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. మరోవైపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పెండింగ్లో ఉన్నాయి. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల విజయాలను గ్రామీణ స్థాయిలో సుస్థిరం చేసుకోవాలని కొందరు మంత్రులు సూచిస్తున్నారు. యాసంగి రైతు భరోసా నిధులు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం ఇప్పటికే ప్రకటించారు. డబ్బులు అకౌంట్లోకి పడగానే ఎన్నికలకు వెళ్తే కనీసం 90% స్థానాలను గెలుచుకోవచ్చని కాంగ్రెస్ అంచనా. ఒకవేళ పరిషత్ ఎన్నికలు ఆలస్యమైతే కేంద్రం నుంచి వచ్చే 10% నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ముందు ఏ ఎన్నికలకు వెళ్లాలనే అంశంపై ఈ నెలాఖరులోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మంత్రులు అభిప్రాయపడుతున్నారు. చూస్తుంటే తెలంగాణలో పొలిటికల్ హీట్ ఇప్పుడిప్పుడే తగ్గేలా లేదు. మున్సిపల్ గెలుపును మెయింటైన్ చేస్తూ కోర్ అర్బన్ ఓటర్ల మనసు గెలవడానికి సర్కార్ వేసే అడుగులు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.